శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 1 చదువుతున్నాం, సాధనా రహస్యము। నిన్న ఏం చెప్పుకున్నామంటే ఎక్కువ ప్రాధాన్యత ఐహికానికి ఇవ్వాలా పారమార్థికానికి ఇవ్వాలా అనే ప్రశ్న జీవితంలో మనందరికీ కలుగుతూ ఉంటుందని, పరిస్థితులకి లొంగిపోయి మనం ఐహికానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము, ఇచ్చి తమ బంధాల్లో చిక్కుకున్నామని బాధపడుతూ ఉంటాం అన్నమాట। ముసలితనం వచ్చాక పరమార్థం సాధించుకోవచ్చునని వారికి నానాటికి బలపడిన వాసనలు వృద్ధాప్యంలో పరమార్థ సాధనకు అడ్డు వస్తాయి। వృద్ధాప్యం వస్తూ ఉంటే అప్పటికి ఇంకా సాధన చేసుకోవచ్చులే, ఇప్పుడు ఎందుకులే అనిపిస్తుంది। కానీ నానాటికి ఆ వాసనలు బలపడిపోయి ఆ వృద్ధాప్యంలో సాధన చేయనివ్వవి, అడ్డు వస్తూ ఉంటాయి। ఇక్కడ 2 కేటగిరీలు చెప్పారనమాట మాస్టర్ గారు। మొదటి నుండే పరమార్థానికి ప్రాముఖ్యం ఇవ్వజూచేవారు తమ లౌకిక బాధ్యతలు మరచి బాధలకు గురి అయి భార్యాబిడ్డలు అడ్డం వస్తున్నారని భ్రమిస్తారు। వారిని క్రమశిక్షణ పేరిట హింసించడమో వైరాగ్యం పేరిట పట్టించుకోకపోవడమో చేస్తారు। ఇదొక జీవిత సమస్య। ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు మాస్టర్ గారు। మొదటి నుండే పరమార్థానికే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు తమ లౌకిక బాధ్యతలను మరచి, అంటే లౌకికంగా మన బాధ్యతలు ఉంటాయి కదా, అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత, ఇంకెన్నో బాధ్యతలు మనకుంటాయి, వాటిని అన్నిటినీ వారు మరుస్తారట, అంటే చేయరు, వాళ్ళ బాధ్యతను సరిగ్గా చేయరు, బాధలకు గురి అవుతారు। దానివల్ల భార్యాబిడ్డలు అడ్డం వస్తున్నారని భ్రమిస్తారు। మేము సాధన చేసుకోవడానికి అసలు ఎంతో బాగా చేసుకునే వాళ్ళం, వీళ్ళందరూ నాకు అడ్డొస్తున్నారు అని భ్రమిస్తారట। వారిని క్రమశిక్షణ పేరిట హింసించడమో వైరాగ్యం పేరిట పట్టించుకోకపోవడమో చేస్తారు। వాళ్ళు ఏం చేస్తారట, క్రమశిక్షణ పేరిట హింసించడము, డిసిప్లిన్ పేరుతో వాళ్ళని హింసించడం అనమాట। అంటే వీళ్ళు ఏదో వైరాగ్యంలో ఉన్నారు కదా వైరాగ్యం అనుకుంటూ ఉన్నారు కదా, అట్లాగే మిగతా వాళ్ళు కూడా అట్లా ఉండాలన్నట్టుగా వాళ్ళని డిసిప్లిన్ పేరుతోటి హింసించడం చేస్తారు। అంటే ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదని, పిల్లలు ఆ టైంలో గొడవ చేయకూడదని, ఇలా ఏవో రకరకాలన్నమాట। దీని ఉదాహరణ చెప్పుకున్నాం, తుమ్మితే ఊడిపోయే ముక్కని అమ్మగారు చెప్పారనమాట। సాధన చేసుకునే వాడికి టండి ఇక్కడే అక్కర్లేదు, అడవికి వెళ్ళినా సరే ఆ పక్షుల రోజు కూడా డిస్టర్బెన్స్గానే ఉంటుంటాయి। అట్లా క్రమశిక్షణ పేరిట హింసించడమో వైరాగ్యం పేరిట పట్టించుకోకపోవడమో చేస్తారు। నాకేదో వైరాగ్యం వచ్చేసిందని చెప్పి భార్య బిడ్డల్ని పట్టించుకోరట, అట్లా కూడా అనమాట। వాళ్ళకి ఏం చేయాలో ఉంటాయి కదా, చేయవలసినవన్నీ చేయరనమాట। ఇదొక జీవిత సమస్య। ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి సాటివారి శ్రేయస్సుకు తగినట్లు తమ ఇష్టాయిష్టాలను ధర్మం చేత కట్టుబాటు చేసుకోవాలని సమాజం నిర్బంధిస్తుంది। అంటే మన ఇష్టాయిష్టాలకి మనం సాటివారి శ్రేయస్సుకి తగినట్టుగా తమ ఇష్టాయిష్టాలను ధర్మం చేత కట్టుబాటు చేసుకోవాలని సమాజం నిర్బంధిస్తుంది, అంటే ధర్మంగా ఉండాలని కదా। కానీ వ్యక్తులు తమ ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వజూస్తారు, అంటే ధర్మంగా ఉండవలసింది పోయి మన ఇష్టాయిష్టాలకి ప్రాముఖ్యత ఇస్తాం అనమాట। మనకి ఇష్టమైనవి చేస్తాం, అయిష్టమైనవి చెయ్యం, కానీ ధర్మమా కాదా అని ఆలోచించం। చేయవలసింది ఏంటి, అది ధర్మమా అవునా కాదా అని ఆలోచించాలి। కానీ మనం ఏం చేస్తాం, ఇష్టాలు మనకి ఇష్టమైతే చేస్తాం, లేకపోతే లేదు। దీని నిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం ఇట్లాంటివి। అందువలన ఏర్పడే సంఘర్షణ జీవితంలో ఎదురయ్యే మరో సమస్య। దానివల్ల ఏమవుతుంది, మనకి జీవితంలో సంఘర్షణ ఏర్పడుతుంది మన ఇష్టాయిష్టాలతోటి।
అయ్యో ఇట్లా ఉండాలి కానీ మనం ఇట్లా ఉంటాం. ఆ రెండింటి కుదరదు కదా, ఎందుకంటే మనకి ఇష్టం లేదు, అక్కడ చేయలేకపోతున్నాం దాన్ని. అందుకే ధర్మ ప్రబోధం అంటారు. ధర్మం తెలుసుకోకపోతే ఇట్లాగే అవుతుంది. ఇష్టాలతోటే మనం జీవిస్తూ ఉంటాం, ధర్మంగా జీవించవలసింది పోయి. అది ఇక్కడ వరకు మనం నిన్న చెప్పుకున్నామండి. ఈ సమస్యలకు పరిష్కారమే సంస్కృతి అనే జీవన కళ. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే సంస్కృతి అనే జీవన కళ. ఈ జీవన కళ దీని గురించి మనం ప్రబోధామృతంలో కూడా చదువుకున్నాం. చాలా వివరంగా రాశారు మాస్టర్ గారు. ప్రతి జీవికి జన్మతః ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించడము, అట్టి వికాసం పొందిన సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే ప్రకృతి యొక్క లక్ష్యం. అసలు ప్రకృతి ఉందనుకోండి, ఆ ప్రకృతి లక్ష్యం ఏంటంటే జన్మతః ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించడం. మనం అంటే పుట్టిన తర్వాత అలా 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 పెద్దవాళ్ళం అవుతూ ఉంటాం. మనం అవుతున్నప్పుడు ఏమవుతుంది, శారీరకంగాను మానసికంగాను మన సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది, వికసిస్తూ ఉంటుంది. అట్టి వికాసం పొందిన సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే ప్రకృతి యొక్క లక్ష్యం. అలాంటి వికాసం పొందిన సంతతిని ఈ జాతి పురోగమించడం కోసం అర్పించడం అనేదే ప్రకృతి యొక్క లక్ష్యం అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏదైనా తీసుకోండి, జంతువులు కానీ, మొక్కలు కానీ, మనం కానీ, మనుషులు కానీ, ఇవన్నిటి పర్పస్ ఏంటంటే ఆ సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే. ఇదే ప్రకృతి యొక్క లక్ష్యం అన్నమాట. మనమైనా అంతేనండి, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ అది మనకు ఎక్కడ తట్టదు ఆ విషయం. ఈ సత్యాన్ని గుర్తించి కృషి చేయకుంటే వ్యక్తి సమాజము కూడా తారుమారవుతాయి. ఇప్పుడు ఎందుకు సమాజం ఇట్లా ఉందంటే అదే ధర్మం అన్నది మనకు తెలియట్లేదు, తెలియకుండా చేసుకుంటున్నాం. ఆ సత్యాన్ని గుర్తించట్లేదు, దానికోసం కృషి చేయట్లేదు వ్యక్తి. అంటే అట్లా వికసించిన వికాసం పొందిన సంతతి కలగాలని మనకి. సమాజము, వ్యక్తి సమాజము కూడా తారుమారు అవుతాయి. అందుకే మన సమాజం అట్లా ఉంది. ఎంతమందికి అసలు శారీరక మానసిక వికాసం కలిగి ఉన్నాం మనం చెప్పండి. ఎన్ని రకాల భావాలతోటో, మన ఒపీనియన్స్ తోటి అసలు కదా. అందువలన దానివల్ల ఏమవుతుంది, మన వ్యక్తిగతంగాను సామాజికంగాను కూడా అంత తారుమారు అయిపోయింది ఇప్పుడు సమాజం. విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం చెందిన మహనీయుల నుండి అట్టి అవగాహన, క్రమశిక్షణ ప్రతివారు పొందవలసిందేనని అన్ని మతాలు చెప్తాయి. ఇదివరకు ఆశీర్వదించేటప్పుడు ఉత్తమమైన సంతానం కలగాలని ఆశీర్వదించేవాళ్ళట పెద్దవాళ్ళు, ఉత్తమమైన సంతానం కలగాలని. అంతేగాని బోళంతమంది పిల్లలు వాళ్ళు మన వాళ్ళు ఇట్లా కలగాలి అని కాదు, ఉత్తమమైన సంతానం అట్లా కలగాలని దీవించేవారట. అంటే జనం అక్కడ జనాభా లెక్క కాదండి, ఎంతమంది పుట్టారో అన్న లెక్క కాదు, ఎంతమంది ఉత్తమంగా తయారయ్యారు అది లెక్క. పెద్దలు అది కోరుకునేవారట, ఉత్తమమైన సంతతి కలగాలి అని ఎవరైనా దీవించేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారంటే, విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం చెందిన మహనీయుల నుండి అట్టి అవగాహన, క్రమశిక్షణ ప్రతివారు పొందవలసిందేనని అన్ని మతాలు చెబుతాయి. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం, మరి ఎట్లా? పరిష్కారం ఏమిటి? మనకెవరు చెప్తారు ఎట్లా ఉండాలో? అంటే అటు వికాసం ఎట్లా కలుగుతుంది అంటే, విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం ఎవరు చెందారు? విశేషమైన ప్రతిభ ఉండడం వలన మహనీయులు. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఎంత ఆయన ఆలోచనలు కానీ, ఆయన దృక్పథం కానీ ఎంత వికాసవంతంగా ఉండేదో కదా. మనలా కాదు కదా, మనం ఆలోచించినట్టుగా ఉండేది కాదు. ఆయన చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. అందువలన అట్లాంటి మహనీయుల నుండి అట్టి అవగాహన, క్రమశిక్షణ ప్రతివారు పొందవలసిందేనని అన్ని మతాలు చెప్తాయి. మహనీయుల నుండే
అట్టి అవగాహనను వాళ్ళని ఆశ్రయిస్తే అట్టి అవగాహన క్రమశిక్షణ అనేది వస్తుంది. అలా పొందవలసిందే అనేసి ఒక మతమే కాదండి, అన్ని మతాలు అట్లాగే చెప్పేట. ఏ మతాల్లో ఏ మహనీయులు ఉన్నారో వాళ్ళందరూ వారిని ఆశ్రయించవలసిందే, వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. అట్టి అవగాహన క్రమశిక్షణ అనేది వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే అని అన్ని మతాల్లోనూ చెప్తున్నాయి. దీన్నే ధర్మం అని హిందూ మతం, దీన్నే మనం ధర్మము అన్న పేరుతో అంటాం. శీలం అని బౌద్ధ జైన మతాలు, ఈ ధర్మాన్నే వాళ్ళు శీలం అంటారట. బౌద్ధ జైన మతాలు మార్గము అని క్రైస్తవము, క్రిస్టియన్స్ మార్గము అంటారట. మరియు తావో మతాలు షరియత్ అని, క్షమించండి, మార్గము అని క్రైస్తవము తావో మతాల వాళ్ళు అంటారట. షరియత్ అని ఇస్లాము వ్యవహరించాయి. అన్ని పేర్లు వేరు కానీ ఒకటే. అంటే మనం ఎట్లా నడుచుకోవాలన్నదే, మనం ఎలా ఉండాలన్నదే. మన హిందూ మతంలో దాన్ని ధర్మము అన్నారు. అలాగే బౌద్ధ జైన మతాల్లో శీలం అన్నారట ఆ ధర్మాన్నే. ఆ పేరు వేరు కానీ ఒకటే. మార్గము అని క్రిస్టియానిటీలో తావో మతాల్లో అన్నారట. షరియత్ అని ఇస్లాంలో అన్నారట. అన్ని మతాల్లోనూ ధర్మాన్ని ఆశ్రయించే ధర్మం ప్రకారమే మనం ఉండాలి, నడుచుకోవాలి అని అన్ని మతాల్లోనూ చెప్పబడ్డది. అన్ని పవిత్ర గ్రంథాలను అదే చెప్పబడింది. ధర్మముగా మనిషి జీవించవలను, అదే చెప్పబడింది. అది లోపించింది మనకి. అందువలనే కదా సమాజం ఇట్లా ఉంది. వ్యక్తిగతంగాను సామాజికంగాను కూడా మనం హాయిగా ఉండలేకపోతున్నాం. ఆ ధర్మాచరణ లోపించడం వల్లనే, ధర్మాచరణ అనేది లోపించడం వల్లనే మనం సుఖశాంతులతో ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ వచ్చాయి, ఎంతో హాయిగా ఉండాలి మనం, కానీ ఉంటున్నామా? ప్రతివాడికి ఇటు పేదవాళ్ళకి కష్టాలు, బాధలు, దుఃఖము ఉంటుంది. ఇటు బాగా డబ్బున్న వాళ్ళకు కూడా బాధలు, దుఃఖాలు ఇవన్నీ వాళ్ళకే ఉంటున్నాయి. ఎవ్వరూ ఆనందంగా ఉండట్లేదు. ఎందువలన? ధర్మాచరణ అన్నది లోపించడం వలన. దానివల్లనే మొత్తం ధర్మాచరణ అనేది లోపించడం వలనే ఇప్పుడు వ్యక్తిగతంగాను సామాజికంగాను కూడా మనం చాలా బలహీనలు అయిపోయాం అన్నమాట. అది ఇట్టి క్రమశిక్షణనిచ్చే జీవిత విధానమే మహర్షులు ఏర్పరిచిన బ్రహ్మచర్యము మొదలైన 4 ఆశ్రమాలు. మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, వాటిలో చెప్తున్నారు ఏంటంటే ఇట్టి క్రమశిక్షణనిచ్చే జీవిత విధానమే బ్రహ్మచర్యము మొదలైన 4 ఆశ్రమాలు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థానము, సన్యాసము, 4 ఆశ్రమాలు ఉంటాయి. ఈ 4 ఆశ్రమాలు మనకి పెద్దలు విధించారు. ఎందుకు విధించారంటే అట్టి జీవిత విధానాన్ని ఆయా సమయాల్లో, ఆయా వయసుల్లో మనం ఆయా బాధ్యతలను స్వీకరించి నడుచుకుంటే ధర్మం అనేది ఆచరించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ జీవిత విధానం కరెక్ట్గా. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యంలో ఎట్లా ఉండాలి తెలుసు కదా. బ్రహ్మచర్యం అంటే ఇది వరకు అంటే ఇప్పుడు కాదులేంటి, ఒకప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో కదా, అది ఆచరించేవాళ్ళు. అదే ధర్మాన్ని ఆచరించడం. గృహస్థాశ్రమం, గృహస్థుగా ఎట్లా ఉండాలి మనకు తెలుసు. మంచి ఎగ్జాంపుల్ అంటే మాస్టర్ గారు, అమ్మగారు గృహస్థుగా ఎలా ఉండాలంటే మనకి ఈ కాలంలో మనం ఇప్పుడు చూసుకోవాలంటే మాస్టర్ గారు, అమ్మగారు చక్కటి మనకి ఎగ్జాంపుల్ అన్నమాట. గృహస్థాశ్రమంలో వాళ్ళ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూనే బాబాకి సేవ చేసుకుంటూ అందరినీ ఆ మార్గంలో నడిపిస్తున్నారు. అది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమము, సన్యాసము, ఈ మొదలైన 4 ఆశ్రమాలు ఆ జీవిత విధానాన్ని మనకు సరిగ్గా ఉండడానికే మహర్షులు ఏర్పరిచారు. అప్పుడు ఐహికము, పారమార్థికము పరస్పర విరుద్ధాలు అవ్వవు. అప్పుడు ఐహికము, పారమార్థికం 2 విరుద్ధం అవ్వవు. ఇప్పుడు మనం పడుతున్న తంటాలు ఉన్నాయి చూసారా, అవేం ఉండవు. మనం ఇందాక చదువుకున్నాం కదా ఫస్ట్లో,
దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కొక్కళ్ళేమో వైరాగ్యం పేరుతోటి పట్టించుకోకపోవడం చేస్తారు. లేకపోతే కొంతమంది అబ్బా మనకెందుకులే వృద్ధాప్యం వచ్చాక చేసుకుందాం అంటారు. కానీ వాళ్ళకేమీ బలహీనతలు అన్నీ ఉండి సాధన సహకరించదు. ఇవన్నీ చెప్పుకున్నాం. ఎందుకని? ఐహికం వేరు, పారమార్థికం వేరు అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. అందుకని కాసేపు పూజ చేస్తే అది పారమార్థికం అనుకుంటాం కదా. కాసేపు ఏదైనా మంచిది వింటే ఇదే స్పిరిచువాలిటీ. కొబ్బరికాయ కొడితే స్పిరిచువాలిటీ, దేవుడి దగ్గరికి వెళ్తే స్పిరిచువాలిటీ, గుడికి వెళ్తే అంతే. మిగతాదంతా మన ఇష్టం అన్నమాట. ఇటు అది సరిగ్గా చేయం, ఇటు ఇది సరిగ్గా చేయం కదా. మన లిమిటెడ్ ఒపీనియన్ అట్లా ఉంటుంది అక్కడ. అందుకని ఇట్లా కనుక ఈ 4 ఆశ్రమాలను మహర్షులు ఎందుకు ఏర్పరిచారంటే అప్పుడు ధర్మం అన్నది చక్కగా ఆచరించగలుగుతారనమాట. అప్పుడు ఐహికాన్ని పారమార్థికము పరస్పర విరుద్ధాలు అవ్వవు. అప్పుడు 2 విరుద్ధం అవ్వవు. దాన్ని ఆచరిస్తే అంతా ఒకటే అవుతుంది. అప్పుడు అంతా ఒకటే అవుతుంది. 2 విరుద్ధంగా అవ్వవు. పరమార్థానికి సాధనంగా ఐహిక జీవితాన్ని, జాతి యొక్క ఐహిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దగల పథకంగా ఆధ్యాత్మిక జీవితము నిలిచాయి. అప్పట్లో ఎంత చక్కగా నిలిచిందంటే పరమార్థానికి సాధనంగా, ఆ పరమార్థాన్ని సాధించడానికి ఈ ఐహిక జీవితం అంతా సాధనగా ఉండేదట. అందుకే అమ్మగారు చెప్తారు, ప్రతి పనిని బాబా సేవగా చేయండి. ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం బాబా ప్రసాదం, ఉద్యోగం చేయడం అనేది బాబా సేవ, అట్లా చేయమని. ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో వంట చేస్తున్నారు అనుకోండి, అది బాబాకి నైవేద్యం చేస్తున్నాం, నివేదనకు చేస్తున్నాం అన్నమాట, ప్రసాదం. ఆ భావనతో చేయడం. పెట్టడం కూడా అంతే. అంతా ఏ పని చేసినా సరే, ఇల్లు తుడుస్తున్నాం అనుకోండి, బాబా ఉన్న ప్రదేశాన్ని మనం తుడుస్తున్నాం, షిరిడీల ద్వారకమాయి తుడుస్తున్నాం, అట్టి భావనతోటి. అలా ప్రతిదాన్ని బాబాతో లింక్ చేసుకుంటాం అనమాట, లేదా భగవంతుడితో లింక్ చేసుకుంటాం. ఇదివరకు అంతా అలాగే ఉండేది. ప్రతిదీ మనకిప్పుడు ఉరుకులు పరుగులతో అంతా మన జీవిత విధానాలంతా మారిపోయాయి. కానీ ఒక టైం పెట్టుకొని చేసుకోవడం అయిపోయింది. కానీ ఒకప్పుడైతే లేచిన దగ్గర నుంచి అలాగ పడుకునే వరకు స్మరణతోనే పడుకోవడం అన్నమాట. ప్రతిదీ భగవంతుడితో లింక్తోనే ఉండేది. ఇంకేంటండి, అప్పుడు రెండింటికి తేడా ఉండదు కదా. ఐహికం వేరు, పారమార్థికం వేరు, ఇది అట్లా అది అట్లా గందరగోళం ఉండదు. ఇలాగ మనకున్న గందరగోళం అప్పుడు లేదు, తర్వాత వచ్చింది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, అప్పుడు ఐహికము పారమార్థికం పరస్పరం విరుద్ధం కావు. పరమార్థానికి సాధనంగా ఐహిక జీవితాన్ని, జాతి యొక్క ఐహిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దగల పథకంగా ఆధ్యాత్మిక జీవితము నిలిచాయట. ఉత్తమంగా తీర్చిదిద్దుతాయి అన్నమాట. అలాగా ఆధ్యాత్మిక జీవితం నిలిచాయి. అందుకే చరిత్రలోని ప్రాచీన నాగరికతలన్నీ నశించిన భారతీయ సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిర్దిష్టంగా నిలిచింది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎంత అద్భుతమైనది చూడండి. అందుకే చరిత్రలోని ప్రాచీన నాగరికతలన్నీ నశించాయి. మిగతా పాత నాగరికతలన్నీ నశించిపోయాయి, లేవు. కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం, మన దేశంలో ఉన్న ఆ సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిర్దిష్టంగా నిలిచింది. మనకి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిర్దిష్టంగా అట్లా నిలిచిపోయింది మన భారతీయ సంస్కృతి మాత్రం. దీనికి కారణం ఏమిటి? అసలు కారణం ఏంటంటే మిగతా వాటిల్లోనూ మనకి ఉన్న గొప్పతనం ఏంటంటే, మన భారతదేశంలో ఏంటంటేనండి, మహాత్ములు అలా వస్తున్న ఆధ్యాత్మికత అనేది తెంపు లేకుండా ఉందండి. ఎక్కడ ఆగడం అనేది లేదు. ఏ సమయానికి తగ్గట్టుగా మహాత్ములు అలా వచ్చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో
ఆ టైంకి తగినట్టుగా వస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి గురుచరిత్రలో ఉంటుంది, దత్తస్వామి ఎప్పుడు వచ్చారట, శైవ వైష్ణవ భేదాలు వస్తున్న టైంలో వాళ్ళ మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం కోసం ఆయన వచ్చేసారు. చూడండి, ఆ టైం ఆ పరిస్థితులు బట్టి ఆయన అట్లా వచ్చారు దత్తస్వామి, అలా రావాల్సి వచ్చింది ఆయనకి. అదే మన బాబాని చూసుకోండి, అప్పుడు టైం ఎట్లా ఉంది, హిందూ ముస్లిం భేదాలు, కొట్లాటలు కదా, మత కలహాలు. అట్లాంటి టైంలో బాబా వచ్చారు. ఆయన ఎట్లా వచ్చారు, ఒక ఫకీరుగా వచ్చారు. ఇటు ఆయన హిందువో తెలియదు, ముస్లిమో తెలియదు, వేషం చూస్తేనేమో అట్లా ఉంది, ఫకీర్లాగా. అగ్నిహోత్రం పెట్టేవారు, దుని వెలిగించారు కదా. చూడండి ఇవన్నీ ఎంత విచిత్రం. తులసి కోట పెట్టారు, మసీదులో ఉన్నారు. ఏమిటి ఆయన హిందువా ముస్లిమా? అలా అనమాట అండి. ఆ టైంకి తగినట్టుగా వచ్చారు. ఎక్కడైతే మనకి ధర్మగ్లాని జరుగుతుందో దాన్ని సరిచేయడం కోసం మహనీయులు వస్తూ ఉంటారు. అలా భారతదేశంలో ఏంటంటే తెంపు లేదు ఆధ్యాత్మికత, అందువలన వస్తూనే ఉన్నారు అట్లా మహనీయులు అందరూ. ఎంతోమంది అవధూతలు, గొప్ప గొప్ప మహనీయులు. ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళండి అక్కడ మహాత్ములు ఉండి తీరుతారు. అమ్మగారు చెప్పారు, ఇంకా మన భారతదేశం ఇట్లా ఉందంటే వాళ్ళు ఎక్కడ ప్రతి చోట స్తంభాల్లాగా ఉన్నారటండి అట్లా పట్టుకుని. అందువల్ల మన భారతదేశం ఇంకా ఇలా ఉందని. ఇంకా ఇలా ఉందంటే మహాత్ములే మూలం, వారు ఉండబట్టి మనం ఇంకా ఇట్లా ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి, వారే మూలం. ఇంకా కాస్త ఈ ధర్మమైనా నడుస్తోందంటే, మనం బతుకుతున్నామంటే ఇట్లాగే కాస్త ప్రశాంతంగా, ఇలాంటి టైంలో కూడా, ఇలాంటి ప్రపంచంలో, ఇలాంటి సమాజంలో కదా. అందుకని నిర్దిష్టంగా నిలిచింది. మన సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిర్దిష్టంగా నిలిచిపోయింది. చాలా చాలా నాగరికతలన్నీ ప్రాచీనవన్నీ నశించిపోయాయి. అవన్నీ పూర్ణజ్ఞానులైన గురువు లేక ఆచార్యులను ఆశ్రయించి క్రమశిక్షణ పొందే సాంప్రదాయం శిథిలమయ్యాకనే మన సంస్కృతి యొక్క పతనం ఆరంభమయ్యింది. అసలు ఎందుకు ఇప్పుడు పరిస్థితులు మనకి ఎట్లా అయిపోయాయి అసలు అని ఆలోచించుకుంటే ఏంటంటే, పూర్ణజ్ఞానులైన గురువు లేక ఆచార్యులను ఆశ్రయించి క్రమశిక్షణ పొందే సాంప్రదాయం శిథిలమయ్యింది. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, పిల్లల్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత గురువు దగ్గరికి పంపించేవారు. వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇచ్చేవారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గురువు ఒక యోగ్యమైన అమ్మాయిని సూచించేవారు పెళ్లి చేసుకోమని. అప్పుడు వాళ్ళు గురువు ఆజ్ఞతోటి ఆయన చెప్పిన అమ్మాయిని వారు వివాహం చేసుకునేవారు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళేవారు. అలా అన్ని ఆశ్రమాల తర్వాత వానప్రస్థాశ్రమానికి, తర్వాత సన్యాసాశ్రమానికి, అట్లా చక్కగా ఒక ఆశ్రమం తర్వాత ఒక ఆశ్రమం, అంటే ధర్మం చక్కగా ఆచరించుకుంటూ ఉండేవారు అన్నమాట. అది క్రమశిక్షణ పొందే సాంప్రదాయం శిథిలమైంది. ఆ సాంప్రదాయం ఎప్పుడైతే శిథిలం అయిపోయిందో, అలా గురువు దగ్గరికి పంపడం ఇవన్నీ ఎప్పుడైతే గురు సాంప్రదాయం అనేది ఎప్పుడైతే శిథిలమైపోయిందో మన సంస్కృతి యొక్క పతనం ఆరంభమైంది. అప్పటి నుంచే పతనం ఆరంభమైంది. ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. ఏది ధర్మమో ఏది కాదో తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు. పిల్లలు అలాగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. వీళ్ళకే ధర్మం తెలియకుండా మిగతా జనరేషన్స్కి ఎట్లా వెళ్తుంది ధర్మం అనేది, గురువు దగ్గరికి పంపకుండా. అలా అనమాట అండి. అలా సంస్కృతి యొక్క పతనం ఆరంభమైంది. సమైక్యమైన జ్ఞాన దృష్టికి బదులు వ్యక్తిగతమైన దురభిమానాల వలన విభిన్న సాంప్రదాయాలు ఏర్పడి మతం పేరిట ఎంతో వినాశకాండ జరిగింది. ఏమైంది? సమైక్యమైన
జ్ఞాన దృష్టికి బదులు అందరూ చక్కగా మనం అందరం కలిసి ఉండాలి అనేటువంటి చక్కటి దృష్టికి బదులు వ్యక్తిగతమైన దురభిమానాల వలన ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైన దురభిమానాలు వచ్చేసి విభిన్న సాంప్రదాయాలు ఏర్పడ్డాయి. వేరు వేరు సాంప్రదాయాలు ఏర్పడిపోయి మతం పేరిట ఎంతో వినాశకాండ జరిగింది. మతం పేరుతోటే వినాశకాండ అనేది మొదలైపోయింది. వీడు ఈ మతం, వాడు ఆ మతం, ఇట్లాంటి భేదాలు ఏర్పడిపోయాయి మనుషులు క్రమేణా. ఒకే కాలంలో ఎందరు జ్ఞానులైన గురువులున్నా వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీన కాలంలో రాకపోవడమే ఆశ్చర్యం. ఆశ్చర్యం ఏంటో చూడండి. ఒకే కాలంలో ఎందరు జ్ఞానులైన గురువులున్నా, ఇదివరకు ఎంతోమంది జ్ఞానులైన గురువులు ఉండేవారు, వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీన కాలంలో రాకపోవడం ఆశ్చర్యం. మరి అప్పట్లో వాళ్ళ శిష్యుల మధ్య గొడవలు లేవే. ఆ గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవాడు, ఈ గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరికొకరికి కొట్లాటలు లేవు, వైరుధ్యాలు లేవు. ఎంత అసలు ఎలా ఉండేవాళ్ళు చూడండి. అంతవెందుకు మనకి ఎందుకు ద్వాపరయుగం తీసుకుంటే శ్రీరామచంద్రుడు ఇంతమంది అక్కడ ఋషులని ఆయన సేవించుకుని ఎన్ని తెలుసుకున్నారు చూడండి. అంటే వాళ్ళ మధ్య, ఆ గురువుల మధ్య ఎంత అవినాభావ సంబంధం ఉంటుందో కదా. ఆయన అంతమంది దగ్గరికి అట్లా వెళ్ళారంటే, నేర్చుకున్నారంటే అన్ని విషయాలు. అందుకే కదా విశ్వామిత్రుడితో పంపించారు అడగగానే. ఇవన్నీ అంటే అట్టి ఉత్తమమైన ఒకానొక ఉత్తమ సాంప్రదాయమే ఇందుకు కారణం. ఆ ఉత్తమమైన సాంప్రదాయం ఉండేది. తేనెటీగ వేరువేరు పువ్వుల నుండి తేనె గ్రహించినట్టు జ్ఞానప్రియుడైన శిష్యుడు కూడా అనేక మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాలని గురుగీత చెబుతుంది. తేనెటీగ ఏం చేస్తుంటా, వేరువేరు పువ్వుల నుంచి తేనె తీసుకుంటుంది. దానికి ఏం కావాలి? తేనె కావాలి, అంతే కదా. వేరువేరు పువ్వుల నుంచి తేనెను గ్రహిస్తుంది. అలాగే జ్ఞానప్రియుడైన శిష్యుడు, జ్ఞానం యందు ప్రీతి కలిగిన శిష్యుడు కూడా అనేక మంది గురువుల నుంచి జ్ఞానం ఆర్జించాలని కూడా గురుగీత చెబుతుంది. ఎందరో గురువులు, అనేక మంది గురువుల నుంచి జ్ఞానాన్ని ఆర్జించాలట. అది గురుగీత చెబుతుంది మనకి. అది కూడా మనం మాస్టర్ గారిలో చూడొచ్చు. అవునండి, ఎంతమంది అవధూతల దగ్గరికి, మహనీయుల దగ్గరికి మాస్టర్ గారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి నేర్చుకుని వచ్చారు, తెలుసుకోవాల్సినవి తెలుసుకొని వచ్చారు. అంటే ఒక సాధకుడిగా మనకు చూపించారు మాస్టర్ గారు ఇట్లా ఉండాలి అని మన కోసం. మనం ఎక్కడ ఎలాగైనా తీసుకోండి మాస్టర్ గారిని, ఏ యాంగిల్లో తీసుకుని ఒక సాధకుడిగా తీసుకోండి, సరిపోతుంది. ఎట్లా తీసుకున్నా సరే ఆయన జీవితం ఒక గృహస్థుగా తీసుకోండి ఎగ్జాంపుల్, దానికి సరిపోతారు. ఒక ఆచార్యుడిగా తీసుకోండి, దానికి సరిపోతారు. అన్నిటికీ ఏ కోణంలో చూసుకున్నా ఆయన, ఎందుకంటే ఆయన లైఫ్ అంతా అట్లా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఎక్కడ చిన్న తేడా కూడా లేదు, అంత చక్కగా. ఇందుకు కారణం తేనెటీగ వేరువేరు పువ్వుల నుండి తేనె గ్రహించినట్టు జ్ఞానప్రియుడైన శిష్యుడు కూడా అనేక మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాలని గురుగీత చెబుతుంది. గురుగీతలో కూడా చెప్పి ఉంది అది, అనేక మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాలి అని చెప్పి. ప్రతి జ్ఞాని తన శిష్యులను ఇతర గురువుల నుండి కూడా జ్ఞానం ఆర్జించాలని ఆదేశించేవారు. ప్రతి జ్ఞానిట వాడి శిష్యులని చెప్పేవారట, ఇతర గురువుల దగ్గరకు కూడా వెళ్ళి జ్ఞానం మీరు ఆర్జించండి, అక్కడ కూడా నేర్చుకురండి అని చెప్పేవారట. మనకి ఇదివరకు కళలు కూడా అట్లాగే ఉండేవండి, ఆర్ట్స్. సంగీతం ఉందనుకోండి, ఒక గురువు గారు దగ్గర అయిన తర్వాత ఆ గురువు చెప్పేవారు, ఇంకో ఫలానా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను. ఆ గురువు దగ్గరికి వెళ్ళి కొంత నేర్చుకుని వచ్చేవారు. ఆ గురువు మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి కొంత నేర్చుకో అనేవారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చేవారు.
ఈ గురువుల మధ్య పోటీలు, శిష్యుల మధ్య పోటీలు, కొట్లాట్లు, గొడవలు ఇవేమి ఉండేవి కాదు అప్పట్లో. చూడండి ఎంత చక్కగా ఉండేది అప్పుడు, జీవిత విధానం ఎంత బాగుండేది. కానీ ఇప్పుడు అసలు అట్లా కుదరదు, లేదు కదా. ప్రతి జ్ఞాని తన శిష్యులను ఇతర గురువుల నుండి కూడా జ్ఞానం ఆర్జించాలని ఆదేశించేవారు. శ్రీకృష్ణుడు అర్జునుని భగవద్గీతలో అలానే ఆదేశించాడు. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి అదే చెప్పాట. రఘువంశానికి గురువైన వశిష్ఠుడు శ్రీరాముణ్ణి విశ్వామిత్రునితో పంపమని దశరథుడిని ఆదేశించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం రాముడు ఉదాహరణ. వశిష్ఠుడు శ్రీరాముడికి గురువు, అట్టి ఆయన విశ్వామిత్రునితో శ్రీరాముని పంపమని దశరథుడిని ఆదేశిస్తాడు కదా. వశిష్ఠుడు అమ్మో రాముడు నా స్టూడెంట్, అందువల్ల నా దగ్గర ఉంచుకుంటాను అని అనలా, విశ్వామిత్రుడితో పంపించండి అని చెప్పారు ఆయన. చూడండి అసలు ఎంత అద్భుతమో, ఎక్కడ వైరం అనేదే లేదు గురువుల మధ్య కూడా. చూడండి అంతలా, అంటే జ్ఞానులు అంటే అట్లా ఉండేవాళ్ళు అనమాట, మహర్షులు అట్లా ఉండేవారు వారు. వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు వద్దకు పంపాడు. వ్యాస మహర్షిట శుకుణ్ణి జనక మహారాజు దగ్గర పంపాట నేర్చుకున్నామని. రాముడు అరణ్యంలోని ఋషులందరినీ సేవించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఋషులను ఆయన సేవించుకున్నారు శ్రీరామచంద్రుడు. భాగవతంలో అవధూత 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాడు. భాగవతంలో అవధూత మనకి గురుచరిత్రలో చదువుకున్నాం కదా, అవధూత 24 మంది గురువుల నుండి ఆయన జ్ఞానాన్ని ఆర్జించారు. ఇందువలన వేరువేరు గురువుల రూపాలు, విధానాలు వేరు జాతుల పువ్వులలాగా స్థూల దృష్టికి భిన్నంగా కనిపించిన వారందరిలో ఉన్న జ్ఞానం అనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యులకు కలుగుతుంది. అప్పుడు వాళ్ళంతా గురువులందరూ కూడా అంత జ్ఞానులై ఉండేవారు వారు. అప్పుడు ఏమవుతుంది, శిష్యుడికి అలా పంపుతున్నప్పుడు శిష్యుడికి ఈ వేరు గురువుల రూపాలు వేరుగా ఉండవచ్చును, వాళ్ళకి విధానాలు వేరుగా ఉండవచ్చును కదా. వేరు జాతుల పువ్వులులాగా, వేరు జాతుల పువ్వులు ఇప్పుడు చూడండి అక్కడ పెట్టాం, చామంతి పూలు పెట్టాం, గులాబీ పెట్టాం, మందారం పెట్టాం, వేరు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, వేరు రకాలుగా ఉన్నాయి అవి చూడ్డానికి కదా. స్థూల దృష్టికి భిన్నంగా కనిపించిన వారందరిలో ఉన్న జ్ఞానం అనే తేనె ఒక్కటే, కానీ లోపల ఉన్న తేనె అనేది ఒకటే తేనె, పైకి మాత్రం వేరు రూపాలతో కనపడుతుంది అని. జ్ఞానం అనేది మాత్రం ఆ గురువుల్లో ఒకటే ఉంది. వాళ్ళ రూపాలు వేరుగా ఉండవచ్చును, విధానాలు వేరుగా ఉండవచ్చును. జ్ఞానం అనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యునికి కలుగుతుంది. అప్పుడు శిష్యునికి అది ఆ వివేకం కలుగుతుందిట. అప్పుడే సాంప్రదాయ భేదాలు తగువులు ఉండవు. అప్పుడే సాంప్రదాయ భేదాలు కానీ తగువులు కానీ ఏం ఉండవు. అందుకే చూడండి మాస్టర్ గారు ఎంతోమంది మహనీయుల దగ్గరికి పంపించేవారు. మనం చదువుకున్నాం కదా, ఎంతోమంది శిష్యులందరినీ, భక్తులందరినీ ఎంతోమంది మహనీయుల దగ్గరికి పంపేవారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అందరం వెళ్తున్నాం కదా, చాలామంది అవధూతలను దర్శించుకున్నాము, మహాత్ములను దర్శించుకున్నాం, పెడుతున్నాం కదా. అది మాస్టర్ గారు ఇక్కడ శుద్ధమైన ఆ సాంప్రదాయాన్ని చక్కగా అట్లా ఫాలో చేశారు, మనకు అందించారు కూడా అట్లా ఉండాలి అని. అనోభద్ర క్రతవోయంతు విశ్వత, ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక అన్నదే ఋషుల ప్రార్థన. ఋషుల ప్రార్థనట ఎలా ఉంటుంటా, ఉత్తమమైన భావాలు, చక్కటి భావాలు, ఉత్తమమైన భావాలు, మంచి భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక, అన్ని దిక్కుల నుంచి ఉత్తమమైన భావాలు మాకు లభించాలి అని చెప్పి ఋషుల ప్రార్థన. అంటే ఎలా ఉండేవాళ్ళు ఇదివరకు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ బోధ మంచిని నేర్చుకుని ఆచరించవలసిన విధానం మంచి, ఇంకా ఏం నేర్చుకోవాలి అన్నీ నేర్చుకుని వస్తూ ఉండేవారు. ఎప్పుడు లెర్నింగ్ ఉండేది. అందుకే ఉత్తమమైన భావాలు మాకు
అన్ని దిక్కుల నుండి లభింపు కాక అన్నదే ఋషుల ప్రార్థన. ఋషులు అదే ప్రార్థించేవారటండి. ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుంచి లభించాలి అని. అందుకే బాబా అంటారు చూడండి, బోధ లేదంటావేంటి, నీ చెవులు హోరెత్తిపోయేలాగా నేను బోధిస్తూనే ఉన్నాను అన్ని దిక్కుల నుంచి, తీసుకోగలిగితే తీసుకో అన్నారు బాబా. అసలు విశ్వమంతా అయిన రూపమే కదా, తీసుకోగలిగితే ప్రతిదీ మనకి బోధిస్తూనే ఉంటుంది. ప్రతి ప్రాణయో లేకపోతే ప్రతిదీ మనకి కనిపించేవన్నీ ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటాయి. మనం తీసుకోవాలే కానీ అపవాదని. అందుకే అవధూతకి 24 మంది గురువులు ఎట్లా అయ్యారంటే ఆయన అట్లా తీసుకున్నారు. కనిపించిన వాటి నుంచి ఆయన జ్ఞానాన్ని అట్లా తీసుకున్నారు, ఆయన బోధన తీసుకున్నారు. ఆయన అలా ప్రతిదీ గురువు అయింది ఆయనకి. అందుకే చెప్పారు కదా, విశ్వం అంతా గురు రూపం అని. విశ్వం అంతా గురు రూపంట. అంటే తీసుకునేటువంటి ఆ కెపాసిటీ మనకు లేదు. ప్రతిదీ ప్రబోధిస్తూనే ఉంటుంటాం మనకి. అది చాలా చక్కటి అద్భుతమైన విషయాలని మాస్టర్ గారు చాలా బాగా పొందుపరిచారు దీంట్లో. చాలా బాగుంది, చూసారండి. అది మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.